ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఎంతో కొన్ని కొత్త ప్రదేశాలు మనమందరం చూడగలిగాం. కానీ మరి ఇట్లాంటి వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో మరి పిఎస్ఐ ట్రస్ట్ వాళ్ళు దూరదృష్టితో, ఎందుకంటే వాళ్ళందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. ఆ ఇంట్లో ఉండే రూమ్ని మాత్రమే చూసి ఆ ఇంటి వాతావరణమే చూసేవారు, కానీ బయట వాతావరణం చూడలేకపోయిన పరిస్థితుల్లో మరి నిజంగా పిఎస్ఐ ట్రస్ట్ గొప్ప మనసుతో వీరు కూడా మనలాగే ప్రతి అదే మన ఊర్లో కానీ కొన్ని ప్రదేశాలు కానీ చూడడానికి వీలు కలిగేటట్లు మరి ట్రైసైకిల్ అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. నేను మా విద్యార్థులందరూ కూడా ఒకటి చెప్తున్నాను, మీరు కూడా భవిష్యత్తులో మంచిగా స్థిరపడి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మీ జన్మకి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా చిన్నప్పటి నుండే ఇట్లాంటి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి. కరోనా వచ్చిన తర్వాత ఏమయ్యామో ఎలా వెయ్యారో తెలుసు, అలాగా మనిషిది ఎంతో గడించి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి గొప్ప కార్యాలు చేస్తే ఇదే చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి నిజంగా మరి ఆ పిఎస్ఐ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరొకసారి పాఠశాల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా మా గురువుల చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం మా అందరికీ చాలా ఆనందం. మరి అంటే గ్రామస్తులు కూడా వచ్చింటే బాగుండేది, వారందరికీ కూడా ఈ విషయం తెలుసును. కానీ మరి కొన్ని పనులు, తర్వాత పొలం పనులు ఇవన్నీ బిజీ వల్ల మరి వాళ్ళు రాలేకపోయారేమో. సో అమ్మ మీరందరూ కూడా ఈ సైకిళ్ళు హ్యాపీగా అనుభవించండి. మరి చక్కగా మీరు కూడా మాలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళండి. మీరు ఏమీ అధైర్యపడద్దు, ఎందుకంటే ఇంతవరకు మీరు ఉన్నారంటే నిజంగా చాలా ధైర్యంతోనే ఉంటారు. ఇంకా ధైర్యాన్ని మీకు ఇవ్వాలని ఆ భగవంతుడు ఇట్లాంటి అవకాశాలు మీకు కల్పించారు. మీరు కూడా ప్రతి ఊరు వాడ తిరిగి తప్పనిసరిగా మీరు కూడా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా భవిష్యత్తులో మేము కూడా మీలాగే మీతో పోటీగా ఉంటామని మనకు చాలా వరకు పేపర్ టీచర్స్ డే. ఈరోజు పిఎస్ఐ ట్రస్ట్ తరఫున ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల తరఫున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తే పిల్లలు ముఖ్యంగా స్ఫూర్తిదాయకంగా అవుతారనే సదుద్దేశంతో ఆ ప్రధాన ఉపాధ్యాయులకి వాళ్ళ బృందాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హై స్కూల్ ప్రాంగణంలో ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేస్టర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే దాతలు కూడా చాలామంది సహకరించి వాళ్ళ యొక్క సౌకర్యంతో ఈ 3 సైకిళ్ళు ఒకే రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్లో ఎలక్ట్రికల్, ఎందుకంటే ఆవిడకి పూర్తి కాలు చేతులు 2 అంగవైకల్యం పూర్తి రాదు కాబట్టి ఆవిడకి ఎలక్ట్రికల్ సైకిల్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా 2 సైకిళ్ళు, ఒక ఆవిడ కొమ్మరపాడు, ఇంకొక ఆవిడ రాణిగా దగ్గర. వీళ్ళ వయసు సుమారు అయితే 30-35 సంవత్సరాలు ఎక్కువ వయసు వాళ్ళే. పాపం చిన్నప్పటి నుంచి ఈ ఎన్నో ఇబ్బందులతో ఇప్పుడు కొంచెం దీనివల్ల కొంచెం మానసిక ఉల్లాసం జరుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పిఎస్ఐ ట్రస్ట్ తరఫున, పాలవలస గ్రామం తరఫున, అలాగే ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ పిఎస్ఐ.